ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనం అందరం బ్యాప్టిజం సర్వీస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి రావాల్సిందిగా కోరుచున్నాము. బయట ఉన్న వాళ్ళందరూ, లోపల ఉన్న వాళ్ళందరూ బయటకి రండి. పూల్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవచ్చు. బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవచ్చు. ఇంకా ఇటువైపు ఉన్న చైర్స్ ఆడియన్స్ కెన్ సిట్. దయచేసి ఈ ఇటువైపు డోర్ నుంచి రండి, అటువైపు ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి. మెయిన్ డోర్ నుంచి కాకుండా సైడ్ డోర్ నుంచి రండి. అందరూ బయటకు వచ్చేసారని అనుకుంటున్నాను. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం. ద చైర్స్ ఆర్ ఎంప్టీ హియర్, ద మెయిన్ పీపుల్ ఆర్ మిస్సింగ్. మెయిన్గా రావాల్సిన వాళ్ళే నాకు కనిపించట్లేదు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం స్పెషల్ సీట్స్ ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఫ్రంట్ సీట్స్ తీసుకోవచ్చు. ఇంకొకసారి పాట పాడుకుందాము. For
can. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న నోబెల్ అంకుల్ గారు వచ్చి మొదటి ప్రార్థన చేస్తారు. పెద్దలు దయచేసి. మైక్స్ ఫంక్షన్ చెక్ 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 మహాపరిశుద్ధ దేవ, నీ పాదం వేలాస్తోతుందండి. అంత సజులకు క్షేమకరం ఉంచారు దేవ, వేలాస్తోతున్నాను తండ్రి. ఈ దినం తండ్రి, ఈ సాయంత్రం వేళ తండ్రి, మాకు మంచి వాతావరణం కూడా దయచేసేందుకు కూడా వేలాస్తోతున్నాను తండ్రి. ఇది మేము ఎందుకైతే ఇక్కడ కూడుకున్నామో మీకు తెలుసు తండ్రి. తండ్రి ఇంతకుముందే తండ్రి నికోదేము గురించి, రెండవ జన్మ గురించి కూడా మీరు మేము విన్నాం తండ్రి. అలా తండ్రి, మా ప్రియుల తండ్రి సత్యవత అంటే ఇంకొక పాప తండ్రి, నరసింహస్వామి ఆ పాప కూడా తండ్రి, ఇద్దరు కూడా రెండో జన్మ కోసం వాళ్ళు ప్రేరేపింపబడి వాళ్ళు దేవుని మీ అందరూ విశ్వసించి తండ్రి నీటి బాప్తిజం కోసం వేచి ఉండగా ఈ కార్యక్రమంలో మీ సన్నిధి మాతో ఉంచండి దేవా, సహాయం తెచ్చండి. మీ సన్నిధి మాతో ఉంటుందండి. ఏ దుష్టులు మా జోలికి రాడుకు తండ్రి. అలాగే తండ్రి, మీ ఆత్మ మాపై కుమ్మరించండి, సహాయం తెచ్చండి. ఇక్కడ ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మ కుమ్మరించండి దేవా, సహాయం తెచ్చండి. ఈ కార్యక్రమం సజావుగాను క్షేమకరం దయచేసినందుకు విరాస్తోతున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దనాన్న. మన మధ్యలో ఉన్న శాంతకుమారి పెద్దమ్మ గారు ఇంకా నతానియల్ అంకుల్ గారు కూడా వస్తే ప్రార్థన చేస్తారు. దీని తర్వాత బైబిల్ రీడింగ్ చేయాల్సిన వాళ్ళు దయచేసి రెడీగా ఉండండి. పెద్దమ్మ నతానియల్ అంకుల్ నెక్స్ట్ బైబిల్ రీడింగ్ వాళ్ళందరూ, బైబిల్ రీడింగ్ వాళ్ళు ఇటు వచ్చేస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభా, నీ దయ అంతటి కొరకు నీ స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా, మీరు మాకు మంచి వాతావరణం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయోగ్రాలని అపాత్రాలని ప్రభా, ఏ మంచి లేని నన్ను కూడా ప్రభా తండ్రి బాప్టిజం కార్యక్రమాల్లో నాయన తీసుకొచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి ఇదిగో నాయన నిన్ను రక్షకుడుగా అంగీకరించి ప్రభా నీటి బాప్టిజము తీసుకున్నటకు ప్రభా సత్యవత అంటేనే ప్రభా జస్మిత అని మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. బిడ్డలు నాయన నీ యందు నాయన అడుగు ముందుకు వేయటానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా దేవ మా తండ్రి, పాపంలో నాయన ప్రభాలోకంలో నశించడం నీకు ఇష్టం లేక ప్రభా తండ్రి ఆ పరలోక మహిమ కొరకు నాయన తండ్రి బాప్టిజాల కొరకు నాయన సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. వీళ్ళు నమ్మకస్తులై దీనులై ప్రభా మంచి ఆరోగ్యము, శక్తి, బలము అనుగ్రహించండి ప్రభా. ఈ బాప్టిజాల కార్యక్రమం అన్నింటిలో కూడా మీరే సహాయం చేసి నీ సన్నిధి ఉంచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఉదయకాల ఆరాధనను తండ్రి దేవా నీ నామానికి మహిమకరంగాను జయకరంగాను మీరు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి తిరిగి నాయన సాయంకాలం దినమున ప్రభువా దేవా తండ్రి ప్రత్యేకమైనటువంటి తండ్రి నాయన ఏర్పాటును బట్టి నీకు వందనములు, స్తుతుల స్తోత్రములు ప్రభువా. తండ్రి దేవా సహోదరి నా తల్లి గారిని ప్రభువా తండ్రి, సహోదరి నా తండ్రి దేవా మీరు ప్రేమించి నా తండ్రి నాయన లోకము నుంచి తండ్రి పాపపు బంధకం నుంచి నా ప్రభువా తండ్రి దేవా నీ బిడ్డగా నా తండ్రి మీరు అంగీకరించిన ప్రభువా తండ్రి దేవా నాయన తండ్రి నీ హక్కును చేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి దేవా ఈ బిడ్డలను తండ్రి మీరు దీవించి కనికరించమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన తండ్రి దేవా నా తండ్రి నాయన తండ్రి ప్రత్యేకమైనటువంటి తండ్రి అనుభవంలోనికి వచ్చిండగా ప్రభువా తండ్రి దేవా మీతో నా తండ్రి నమ్మకంగా నడవటానికి నా ప్రభువా
తండ్రి దేవ వారి ఆత్మను మీరు సిద్ధపరచమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. తండ్రి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును తండ్రి బహుజాగ్రత్తగా నా తండ్రి కాపాడుకుంటూ తండ్రి దేవా దినదినము నా ప్రభు నీతో పెరుగులాడుకున్నటువంటి ఆత్మను తండ్రి దేవా మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభు. తండ్రి ప్రశస్తమైనటువంటి తండ్రి విలువైనటువంటి నాయన జన్మన ప్రభు తండ్రి అంతం వరకు నా తండ్రి జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి నాయన ఆత్మీయ అనుభవం ప్రభు దేవా నా తండ్రి మా ప్రియులైనటువంటి వారు మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభు. తండ్రి దేవ ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు నా ప్రభు దేవా మీరు తోడుగా ఉండమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. తండ్రి దేవా మీ నామానికి మహిమకరంగాను జయకరంగాను ప్రభు తండ్రి దీనులైన ప్రభు తండ్రి దేవా నీ పట్ల నా తండ్రి ఆసక్తితో తండ్రి దినదినము పెరుగులాడుకోవటానికి నా ప్రభు దేవా తండ్రి మా ప్రియులను మీరు సిద్ధపరచమని బ్రతిమలాడుకుంటూ తండ్రి దేవా ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్ది మనలు నీ పాదం జ్ఞాపకం చేసుకునమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. బైబిల్ రీడింగ్ చేసేవాళ్ళు బైబిల్ రీడింగ్ చేసేవాళ్ళు దయచేసి ఇక్కడికి వస్తారా? బైబిల్ రీడింగ్ మీరే ఇప్పుడే సెకండ్ వచ్చిన వాళ్ళు చదివేసేయండి. గెటింగ్ లేట్, కరెంట్ పోతుంది. పరిషత్ గ్రంథం నుంచి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూసుకుందాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించనిది ఆత్మనుయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఈ వాక్యం దేవుడు దీవించు. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 నుంచి 6 వరకు. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఏలాగు లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మనందరం లేచి నిలబడి వాక్యానికి ముందు ఒక పాట పాడుతున్నామండి. ఆరాధన గీతాల్లో నుంచి 97వ పాట మహాత్ముడైన నా ప్రభు, పేజ్ నెంబర్ 49లో ఉంటుంది. ఆడియో మహాత్ముడైన నా ప్రభు, పాట నంబర్ 97, పేజ్ నంబర్ 49. మనందరం లేచి నిలబడి పాడుకుందామండి. బుక్స్ ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళకి షేర్ చేస్తాం.
మా మధ్యలో ఉన్న పీటర్ అంకుల్ గారు మనకి వాక్య సందేశం అందిస్తారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సాయంకాల సమయమందు మనం పరిశుద్ధ బాప్తిస కార్యక్రమం నిమిత్తము ప్రభు పాద సన్నిధిలో సమావేశమై ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కొరకు చిన్న వాక్యం చదివి ఒక 5 నిమిషాల వాక్యాన్ని ధ్యానించి ముగించుకుందాం. పరిశుద్ధ వాక్యం నుండి యోహాను పత్రిక, ప్రియులారా, యోహాను పత్రిక గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి సెలవుబడి ఉన్నటువంటి పరిశుద్ధ వాక్యం మనం 8వ వచనం వరకు చదువుదాం. ఎవరైనా చదవచ్చు. తదుపరి మనం ధ్యానంలో ముందుకు వెళ్దాం. ఎవరైనా చూద్దాం, చదవగలిగిన వారు. ఏర్పాటు చేసావా? ఎవరమ్మా చదువుతుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషులు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని. మన యందు దీవించబడవలను. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనించుదాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోధా మతస్థుడైనటువంటి నికోదేము మధ్య జరిగినటువంటి సంభాషణ ఈ పరిశుద్ధ వాక్యమందు బయలుపరచబడి ఉన్నది. నికోదేము యేసు ప్రభు వారి గురించి ఒప్పుకుంటూ ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని, దేవుడు తోడై ఉన్నాడనేటువంటి సత్యాన్ని వ్యక్తపరిచాడు. యేసు ప్రభు కూడా ఆ దాసునితో, నికోదేముతో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యం గురించి ఇక్కడ సెలవుపెడుతున్నాడు. అదే సమయంలో నూతన జన్మ గురించి చెప్పబడుతుంది. దేవుని రాజ్యం గురించి చెప్తూ ఉన్నటువంటి మాటల్లో రాజ్యం యెహోవాది అని చెప్పబడుతున్నది.
మరి ఆయనే ప్రియులారా ఈ రాజ్యమును నిర్మించిన వాడు, పుట్టించిన వారు, పోషించిన వారు, కాపాడుతున్నవారు, నడిపిస్తూ ఉన్నటువంటి వారు. యేసుదైవం స్వయంగా చెప్పిన పదం ఏమిటంటే, మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, తర్వాత మీకు కావలసినవన్నీ కూడా దొరుకుతాయి అని చెప్పారు. మనం దేవుని రాజ్యాన్ని కోరుకునే ಎಲ್ಲరం కూడా చేయవలసినటువంటి పని ఏమిటంటే, ప్రభు ఆజ్ఞను అనుసరించి బాప్తిస్మం పొందుకోవాలి. దేవుని రాజ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ బాప్తిస్మం తీసుకోవాల్సిందే. చివరి క్షణంలో కుడివైపున ఉన్న దొంగ సైతం దైవరాజ్యాన్ని కోరుకున్నాడు. ప్రియులారా, దేవుని రాజ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆజ్ఞను అనుసరించాలి. ఆయన ఆజ్ఞలో 2 భాగాలుగా చెప్పారు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా, దేవుని రాజ్యాన్ని చూడాలన్నా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి అని సెలవిచ్చారు. నీటి మూలముగా తిరిగి జన్మించటం ప్రియులారా, ఇప్పుడు మనము ఆజ్ఞను అనుసరించి నీటిలో ప్రభువునందు ఉన్నటువంటి మన విశ్వాసాన్ని వ్యక్తపరచుచు ప్రమాణమును ఉంచి బాప్తిస్మం నీటిలో తీసుకుంటాం. ఆత్మ మూలముగా జన్మించటం స్థిరమైనటువంటి విశ్వాసయాత్రలో కొనసాగటం. వాక్యంలో ఉన్నటువంటి మాటలు ఆత్మలో ముద్రింపబడి ఉన్నారు అని చెప్పండి. వాక్యమందు ఉన్నట్టు 13వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఎఫెసీ పత్రికలు. అలాగే ప్రియులారా, 1 కొరింథీ పత్రిక అధ్యాయం 12లో వచనం ప్రియులారా 7-8 వచనాల దగ్గర నుండి చదువుతూ ఉంటే, ఒకనికి ఆత్మ మూలముగా విశ్వాసమును అని చెప్పబడింది. విశ్వాసం మనుషులకు వినుట ద్వారా కలుగుతుంది, దేవుని ఆత్మ ద్వారా కలుగుతూ ఉంది. కనుక ఒక వ్యక్తి స్థిర విశ్వాసముగా దృఢ సంకల్పంతో జీవిస్తూ ఉన్నప్పుడు అతడు ఆత్మ మూలముగా జన్మించాడనే గ్రహింపును మనము కలిగి ఉండాలి. ఒక వ్యక్తి దైవరాజ్యాన్ని చూస్తానికి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తిని గురించి వాక్యం సెలవిచ్చిన సత్యం ఏమిటంటే, గలతీ పత్రిక యందు అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి సందేశము ద్వారా క్రీస్తులోనికి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 26వ వచనం నుండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము క్రీస్తుని ధరించుకుని ఉన్నాము అని సెలవిచ్చారు. యేసు ప్రభువుని ధరించుకుంటాం. యేసు ప్రభు వారి యొక్క గుణములను, ఆయన మూర్తిమత్వమును, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణలక్షణాలను మనం కలిగి జీవించటం అనే భావం మనం గ్రహించవలసి ఉన్నది. క్రీస్తులోనికి నేను బాప్తిసం తీసుకున్నాను అని నిశ్చేతలో ఉంటూ ఉన్నటువంటి నీవు క్రీస్తు గుణాలతో జీవించాలి. క్రీస్తు ప్రభువులో ప్రేమతత్వం ఉంది, క్రీస్తు ప్రభువులో క్షమాగుణం ఉంది, క్రీస్తు ప్రభువులో కనికరం ఉంది, క్రీస్తు ప్రభువులో సహనం ఉంది, క్రీస్తు ప్రభువులో క్షమించటం ఉంది, క్రీస్తు ప్రభువులో దీర్ఘశాంతం ఉంది, క్రీస్తు ప్రభువులో పరిశుద్ధత ఉంది. ఈ వ్యక్తిత్వాన్ని, గుణలక్షణాన్ని కలిగి మనము జీవించాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము క్రీస్తుని ధరించుకుంటున్నామనే సత్యాన్ని మరువరాదు. అట్టి గుణగణాలను కలిగి విశ్వాసయాత్రలో కొనసాగుతూ ఉన్నటువంటి వారు తుదకు దేవుని రాజ్యాన్ని చూస్తారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి ఒక మాట చెప్పి బాప్తిసం గురించి ఒక 2-3 రోజులు చెప్పేంత సత్యం దైవలేఖనంలో ఉంది. ఒక మాట చెప్పి నేటికి ధ్యానం ముగిద్దాం. 5 నిమిషాలే చెప్తానని నేను చెప్పాను. వాక్యంలో ఉన్నటువంటి మాట ఎలా ఉంది? పేతురు పత్రికలో వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నట్లయితే, వాక్యం 21 సెలవిస్తున్నటువంటి మాట మీరు ఎవరైనా చదవండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని ఎవరైనా చదువు అనగా చదవండి దయచేసి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం.
సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించున్నది. అదేమనగా అంతే ప్రియులారా, ఆ వాక్యం చెప్పినటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానాన్ని చెప్పుకొచ్చింది ఇక్కడ. అంటే మానవులు విమోచన కొరకు ఆయన బలియాగమందు మానవుల పాపములను సిలువమానులో మోసుకొని పోవచ్చు. ఆయన మరి చనిపోయి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. అదే క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. పాపాలను క్షమించే అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. వాడబడిన మాటల్లో మనిషి కుమారునికి పాపములు క్షమింపబడిన అధికారం కలదని 10వ వచనంలో చెప్పబడింది. మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభువుకు ఉంది. ఆయన రక్తం చిందించారు. ఆయన రక్తం వల్లనే పాప క్షమాపణ. మన పాపంలో మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయనని యోహాను పత్రిక భాగమందు సెలవుపడుతుంది. 1వ అధ్యాయంలో 7వ వచనం నుండి సెలవుపడుతున్న వాక్యములు. కనుక పాపాలు క్షమించే అధికారం ప్రభు కలిగి ఉన్నారు. మరి ఇక్కడ ఏం చెప్పారంటే వచనములో ప్రియులారా, నిర్మలమైన మనస్సాక్షి, మనం నిర్మలమైన మనస్సాక్షితో జీవించాలి. బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సాక్షితో జీవించాలి. విశ్వాసయాత్రలో స్థిరులుగా ఉండాలి. అనేకమైనటువంటి శ్రమలను అనుభవించిన తర్వాత మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అని ఆయన అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు సెలవిచ్చినటువంటి వాక్యంలో మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తానికి సిద్ధపడాలి. విశ్వాసులుగా జీవించాలి. అందరూ జీవించాలి. బాప్తిసం పొందుతున్న ప్రతి వ్యక్తి కూడా ఆయన గుణగణములను కలిగి జీవించి భూమి మీద ఆయన మహిమపరుస్తూ సిద్ధపాటును పొందుకుని దైవరాజ్యంలో ప్రవేశిస్తానికి విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగాలి. అలాగే ముందుకు కొనసాగడానికి మనం బాప్తిసం ద్వారా ప్రభువును రక్షకుడిగా ఒప్పుకుని ప్రమాణం నుంచి రక్షకుడిగా ఒప్పుకుని విశ్వాసయాత్రలో కొనసాగడానికి ప్రభు శరీరమైన సంఘంలో ప్రవేశిస్తానికి సిద్ధపడుతున్నాం. జీవించగాక తలవంతులో ప్రార్థిస్తున్నాం. ఓ దయామయుడైన తండ్రి, యేసుదేవమా రక్షక, మీ పరిశుద్ధ నామం నాకు స్తుతి స్తోత్రాలను చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలు మిమ్మల్ని సురక్షకుడిగా అంగీకరిస్తానికి సమర్పణతో ముందుకొచ్చున్నారు. ఆయన ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునే ఏమి ప్రయోజనం అని మీరు సెలవిచ్చారు మా ప్రభా. మరి సర్వలోకము కంటే కూడా మా ప్రభా రక్షణ ప్రణాళికలో చేర్చబడటం మాకు శ్రేష్టమైనటువంటి స్థితిని ఆయన ఈ లోకంలో ఏది కూడా మా ప్రభా మమ్మల్ని రక్షింపలేదు. కానీ మా ప్రభా మీ రక్తమే మమ్మలను రక్షణ ప్రణాళికలో చేర్చినది. మీ రక్తము ద్వారానే పాప క్షమాపణ పవిత్రతను పొందుకునే భాగ్యము మాకు ఇచ్చి ఉన్నది మీ రక్తము. మరియు మా ప్రభా మీ రక్త ప్రోక్షణ ద్వారా, మీ రక్తములో కడగబడ్డ ద్వారా, పాపమును ఒప్పుకున్నట్టు ద్వారా, మారు మనసు పొందుట ద్వారా, పరిశుద్ధాత్మను విశ్వసించి పరిశుద్ధాత్మ అనుభవంలో జీవించడం ద్వారా మా ప్రభా విశ్వాసయాత్రలో కొనసాగటానికి బిడ్డలు సిద్ధపడుచు నేటి దినమున మీ ఆజ్ఞను నెరవేరుస్తానికి మా ప్రభా మీ నామందు ప్రమాణం ఉంచి సంఘంలో చేర్చబడటానికి మా ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందబోతున్నటువంటి ఈ బిడ్డలందరినీ దీవించమని ఇక్కడున్న విశ్వాస సభను ఆశీర్వదించమని ప్రభు ద్వారా ప్రార్థించి అడిగి వేడుకొంచు నామ తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మనం బ్యాప్టిజమ్స్లోకి వెళ్ళే ముందు ఒక్క పాట పాడుకుందాము. దేర్ ఇస్ ఎ రిడీమర్,
ఏసే రక్షకుండు అనే పాట పాడుకుందాము. పాట నంబర్ 126, పేజ్ నంబర్ 60, ఆరాధన గీతాల్లో నుంచి. ఆడియో పాట నంబర్ 126, పేజ్ నంబర్ 60. ఈలోపు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకునే వాళ్ళు, బట్టలు మార్చుకుందాం అనుకున్న వాళ్ళు ఈలోపు యూ కెన్ డూ దాట్ పార్ట్. ఇది అందరికీ వచ్చిన పాట కాబట్టి, మనల్ని విమోచించే దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనకే మనం పాట పాడతాం. సో ఇవాళ బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు మన దగ్గర. సిస్టర్ సత్యావతి గారు, తన పేరు సువార్తమ్మ, కొత్త పేరు దేవుడిస్తున్నారు, సువార్తమ్మ గారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్ యూత్ జస్మిత. యూ విల్ బి కాల్డ్ జెస్సీ, రైట్? నైస్, యూ లైక్ యువర్ నేమ్. ఓకే, సో వాళ్ళని వాళ్ళని కొత్త పేర్లు ఏంటండి? వింటున్నారా అందరూ? వినిపిస్తుందా? మామగారి పేరేంటి? సువార్తమ్మ. ఓకే, జస్మిత పేరు? వెరీ నైస్, ప్రైజ్ గాడ్. సో ఫస్ట్ సత్యావతి మామగారిని బ్యాప్టైజ్ చేద్దాము. మామగారు దయచేసారు. ద్రోహినయ్యన్నాలో నిన్ను, ద్రోహినయ్యన్నాలో నిన్ను గాంచక తిరిగి తినయ్యా, ప్రేమతో నా ప్రియుడా నన్ను
యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరిస్తున్నావా? మనుషులందరూ భూమి మీద పాపులు, నువ్వు కూడా పాపే. తండ్రి నన్ను క్షమించు అనే మాట అడిగే వచ్చుడన్నా పాపాలు ఒప్పుకున్నావా? యేసు ప్రభు ఒక్కరే దేవుడని, ఆయనే మనుషులను రక్షించు రక్షకుడని నమ్ముతున్నావా? యేసు ప్రభు మనుషుల కొరకు, మనుషులకు పాప క్షమాపణ కొరకు బలిదానమందు శిలాయుగంలో మనుషుల కొరకు చనిపోయాడని, రక్తము చిందించాడని, యేసు రక్తం వల్లనే పాప క్షమాపణ అని నమ్ముతున్నావా? మరి బాప్తిస్మం ఒక్కరే నమ్ముతున్నావా? దేవుడు ఒక్కరే నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మను నమ్ముతున్నావా? ఈ లోకంలో యేసు ప్రభుకి ప్రార్థన చేసుకున్న ప్రజలు ఉన్నారు. వారితో కలిసి ప్రార్థన చేసుకుంటూ నీకు ఇష్టమేనా? మరి యేసు ప్రభు మన పాపాల నిమిత్తం శిలువలో చనిపోయి రక్తం కార్చారు. ఆయన రక్తం వల్ల పాప క్షమాపణ. ఆయన 3వ దినమున తిరిగి లేచారు. అనేక వేల మంది ప్రజలకు కనబడ్డారు. అల్లా పరలోకమునకు ఎక్కి వెళ్ళారు. ఆయన ప్రభు పరలోకమందు ఉన్నారు, తిరిగి వస్తారు. ఆ సత్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? పాప క్షమాపణ నమ్ముతున్నావు. మరి ప్రభు సంఘముతో కలిసి ప్రార్థన చేసుకుంటానికి ఇష్టమే. నీవు ఇచ్చినటువంటి నీ సాక్ష్యాన్ని బట్టి నీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పడుతుంది. నువ్వు బ్రతికి ఉన్న బ్రతికి కాలం అంతా కూడా ప్రభు సంఘంతో కలిసి ప్రార్థన చేసుకుని ప్రభుని మయపరిచి ప్రభు బిడ్డగా జీవించండి. సువార్తమ్మ గారు, మీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం. ఒకసారి నా ముఖాన్ని చూడు. నేను ఇప్పుడు ఇలా పట్టుకున్నాను, అలాగూ చేతులు జోడించి ఆయనతో నీళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకో. ముక్కులోకి నీళ్ళు ఆడుతున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం. అన్యురాల సియోను నిన్ను తృణీకరించక చేతనెత్తుకొని, అన్యురాల సియోను యేసుని నీతి తడింపచేసి పెండ్లి కుమార్తె సౌందర్యమిచ్చిన, యేసుని నీతి తడింపచేసి పెండ్లి కుమార్తె సౌందర్యమిచ్చిన కర్తను స్తుతించెదను. నెక్స్ట్ బ్యాప్టిజం సిస్టర్ జెస్సీ ప్లీజ్. సాతను శోధనలధికమైన సొమ్మసలక సాగి వెళ్ళెదను. లోకము శరీరములాగినను లోబరక నేను వెళ్ళెదను. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నావా? పాపుల రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? యేసు ప్రభువే మానవాళిని ప్రేమించి మానవులను పాపం నుండి విడిపించుటకు బలియాగమందు సిలువ వేయబడే స్థితి యందు సిలువ వేయబడ్డారని, రక్తం కార్చారని, ఆయన రక్తం అన్న పాప క్షమాపణని నువ్వు నమ్ముతున్నావా? మరి మానవులందరూ పాపులే. ఆ వరుసలో జెస్సీ నీవు కూడా పాపులే. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని ఎప్పుడన్నా అడిగావా? పాప క్షమాపణ అంగీకరిస్తున్నావా? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని అడిగావా? మరి దేవుడు ఒక్కడే నమ్ముతున్నావా? ప్రభు ఒక్కడే నమ్ముతున్నావా? సంఘం ఒక్కటే నమ్ముతున్నావా? ఆత్మ ఒక్కటే నమ్ముతున్నావా? బాప్తిస్మం ఒకటే నమ్ముతున్నావా? ప్రభుకి ప్రార్థన చేసుకుని సంఘం, ప్రభు బిడ్డలు, ప్రభు శరీరం ఈ లోకంలో ఉంది. వారితో కలిసి నువ్వు ప్రభుని ఆరాధించుకోవడానికి ఇష్టపడుతున్నావా? మరి నువ్వు బ్రతుకుతున్న ప్రతి కాలం అంతా ప్రభు బిడ్డగా జీవిస్తూ ప్రభు సంఘంతో కలిసి ప్రభుని ఆరాధించుకుంటూ నీకు ఇష్టమేనా? పాప క్షమాపణ అంగీకరిస్తున్నావా? మరి ప్రభు పాపుల కొరకు సిలువ వేయబడుతున్నప్పుడు రక్తం చిందించారు. ఆ రక్తం వల్లనే పాప క్షమాపణ. మన పాపం మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం సమస్త దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేసేది ప్రభు అని నమ్ముతున్నావా? మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నమ్ముతున్నావా?
వారిని ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఈ సంఘం అందరి యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములను పిలిచి బాప్తిస్మం ఇవ్వబడుతుంది. ప్రతి కాలం మధ్య ప్రభువును ఆరాధించుకుంటూ ప్రభు సాక్షిగా జీవించాలా. అలా జీవిస్తున్నట్టుగా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం బట్టి బాప్తిస్మం ఇస్తున్నాను. పాప శాపగ్రస్తుడనయ్యుండ పాప శాపగ్రస్తుడనయ్యుండ నన్ను కూడా నీ స్వకీయ నన్ను కూడా నీ స్వకీయ సంపాద్యముగా చేసితివి సంపాద్యముగా చేసితివి. జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై. చివరిగా వాళ్ళు డ్రెస్ మార్చుకునే లోపు ఇంకొక పాట పాడుకుందాము. నీ కృప జీవం కంటే ఉత్తమము అనే పాట నంబర్ 129, పేజ్ నంబర్ 152, పల్లవల్ సెక్షన్లో ఉంటుంది. పాట నంబర్ 129, పేజ్ నంబర్ 152. నీ కృప జీవము కంటే ఉత్తమము అనే పాట పాడుకుందాం. నా స్వరమెత్తి జయమందు నా గతం మన్నించే చెరదని స్వర్గం సౌండ్ నా దుఃఖం పోయే మహిమ వచ్చే స్వతంత్రుడన్ నీ కృప జీవము కంటే ఉత్తమము నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్నే స్తుతించును నీ కృప జీవము కంటే ఉత్తమము. మళ్ళొకసారి పాడుకుందాం. నా వేదను మీటి నే పాడుతో నా స్వరమెత్తి జయమందు నా మన్నించే చెరదని స్వర్గం నా దుఃఖం పోయే మహిమ వచ్చే స్వతంత్రుడన్ నీ కృప జీవము కంటే ఉత్తమము నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్నే స్తుతించును నీ కృప జీవము కంటే ఉత్తమము. ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మా ప్రభువా, మా దేవా, మా ప్రియులు ప్రభువా, మీరు వారిని కనికరించి మీ ఇంట మీతో సహవాసానికి మీరు చేర్చుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పెద్ద వయసులో ఉన్నటువంటి మా సహోదరి సత్యవతి గారిని, అలాగే తండ్రి యవనస్తురాలు జస్మితాని మీరు ప్రేమతో ప్రభువా మీతో చెత్త కట్టడానికి ప్రభా విలువలతో కూడినటువంటి దేవుని యొక్క స్వారూప్యములోనికి ప్రభా మీరు వారిని ఎంపిక చేసుకొని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా తండ్రి, ఇదిగో నాయన ఈ దినము ఈ నీటి బాప్తిస్మం యొక్క అనుభవం ద్వారా వారు మీకు చెందిన వారిగా, మీ పక్షపు వారిగా ప్రభువా మీలో అంటుకట్టుబడుటకు, మీలో మీతో అన్యోన్య సహవాసము కలిగి కొనసాగుటకు ప్రభువా వారి జీవితకాల పర్యంతము ప్రభువా భూమి మీద తండ్రి వారి బ్రతుకు దినములన్నీ కూడా ప్రభువా తండ్రి వారి ఆయుష్కాలం అంతా ప్రభువా నిన్ను కలిగి నీ సంబంధులుగా నీ ఇంట బ్రతుకుటకు వారిని మీరు ప్రేమించి ఆశీర్వదించి మీరు మీ పిల్లలుగా చేర్చుకునేందుకై కృతజ్ఞతలు తండ్రి. మీ సముఖంలోనికి ప్రభువా
వారిని నిలువబెట్టుకొనుటకు ప్రభా మీరు వారిని సిద్ధపరిచినందుకై కృతజ్ఞతలు. మా దేవా మీకు స్తుతులు తండ్రి. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యమును ఆధారముగా చేసుకొని ప్రభా తండ్రి ఇదిగో నాయన మీ సేవకులు తండ్రి పీటర్ అన్నయ్య గారు తండ్రి ద్వారా బాప్తిస్మం యొక్క నూతన జన్మ అనుభవము వారికి తండ్రి దొరికినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి ఇంటి వారిని, వారి రక్త సంబంధుల్ని, వారి స్వకీయుల్ని ప్రభువా వారికి వారు ప్రభువా తండ్రి మీ కొరకు సంపాదించుకోవడానికి వారు కూడా వారుండు దేశమందు వారుండు తండ్రి నాయన దేవుని యొక్క రాజ్యమందు ప్రభువా నిత్య నివాసము చేయుటకు ప్రభువా వారందరినీ కూడా ప్రభా సమకూర్చుకోగలిగినటువంటి నాయనా తండ్రి ఆ భాగ్యము వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. ఏ ఇంట వారు పుట్టారో, ఏ ఇంటికి చెందిన వారిగా ఉన్నారో వారి సంబంధులందరినీ కూడా ప్రభా వారి రక్త సంబంధులు, ఇంటివారు, వారి బంధువులు, ఆత్మీయులందరినీ కూడా ప్రభా క్రీస్తు యేసులోనికి ప్రభా నాయనా తండ్రి వారు కూడా జతకట్టుటకు వారిని నాయనా తండ్రి ఆహ్వానించుటకు ధైర్యము, సాహసము నాయన వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. మా ప్రభా మీ గొప్ప కార్యములు మీరు చేసినందుకై కృతజ్ఞతలు. మా ప్రభా తండ్రి ఇదిగో నాయన మాకు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు మీకు కృతజ్ఞతలు. మరి ప్రభా కొంతమందిని మీరు ఈ టైంలో ఈ సంతోష సమయంలో సమకూర్చినందుకు కృతజ్ఞతలు. మా ప్రభా తండ్రి మా పిల్లలు తండ్రి నాయన మా యవనస్తులు ప్రభా ఇదిగో తండ్రి ఈ బ్యాప్టిజం పూల్ చక్కగా క్లీన్ చేయగలిగారు తండ్రి. దీనిని నింపగలిగినటువంటి రాజేష్ కొరకు మీకు వందనములు. ప్రేమ్ కొరకు తండ్రి నాయన అలాగే తండ్రి సంజయ్ కొరకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మా ప్రభువా తండ్రి అలాగే నాయన మరి ప్రభా ఏర్పాట్లన్నిటిలో వన్ను తండ్రి మరి ప్రభా అలాగే తండ్రి రబోని జయ రాజు కొరకు కృతజ్ఞతలు తండ్రి. నాయన ప్రతిదీ ప్రభా ఏర్పాటు చేసినటువంటి పిల్లలందరి కొరకే మీకు కృతజ్ఞతలు తండ్రి. సింగింగ్ టీం కొరకు కృతజ్ఞతలు. మా ప్రభువా తండ్రి ఇది చిన్న పని కాదు, చిన్న విషయము కాదు. మా ప్రభా ఈ పని అంతటిలో ప్రభా ప్రతి ఒక్కరూ వారికి వారు ప్రభా చేయగలిగిన అందించగలిగిన ప్రోత్సాహం వారు అందించగలిగినందుకు మీకు కృతజ్ఞతలు. ఇదిగో తండ్రి మరి కొంచెం ఆలస్యమైనప్పటికీ వీటన్నిటిని మా మధ్యకి క్షేమంగా తెచ్చి మరి ప్రభా తండ్రి ఈ శ్రేష్టమైన కార్యక్రమంలో పాలు పంపులు పొందుకొని మా ప్రభా తండ్రి మాతో ఆనందించడానికి మేము ఆయనతో కలుసుకోవడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచి ప్రభువా మీతో నడవటానికి జతకట్టి తీర్మానం చేశారో మా ప్రభువా తండ్రి మా ప్రియులను ప్రభువా ప్రత్యేకంగా మీరు దీవించి వారి దినదినము ప్రభువా మీతో అంటుకట్టబడినటువంటి నూతన జీవన సంబంధమైనటువంటి మా ప్రభువా ఆత్మీయ ప్రాంగణంలో వారు పెరుగుటకు కృపివ్వండి. నీ మందిరమునకు ప్రభువా తండ్రి బహు ఆసక్తి కలిగి రాగలుగుటకు కృపివ్వండి ప్రభువా. దేవా మీరు తోడుగా ఉండి నడిపించండి. మీ సన్నిధి మెండుగా దయచేయండి. ఇదిగో నాయన రఘురామయ్య గారి కొరకు కృతజ్ఞతలు ప్రభువా. తన భార్య తండ్రి యేసును అంగీకరించడానికి ఆయన నాయన తండ్రి సమస్తము ప్రభువా సహకరించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయనకి మంచి ఆరోగ్యమును దయచేయమని మీ చిత్తమైతే ఆయన కూడా అతి త్వరగా ఈ అనుభవంలోనికి రాగలుటకు కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకునమని ఇదిగో ఇక్కడ మా ప్రియులు తండ్రి నాయన వచ్చినటువంటి వారందరి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన జస్మితాన్ని ప్రేమించి నాయన మరి ప్రభా వాళ్ళ సార్ ప్రభా చంద్రరావు గారు అలాగే టీం అంతా కూడా ప్రభా తన స్నేహితులు తన బ్యాచ్మేట్స్ ప్రభా యవని బిడ్డలు రాగలిగినందుకు కృతజ్ఞతలు. తన ప్రోత్సాహానికి ప్రభా ప్రోత్సహించడానికి బలపరచడానికి ప్రభా వారు కూడా ప్రభా మాతో ఏకీభవించినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకునమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపా కనికరము పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నడిపింపు కాపుదలి ప్రభు శరీరమైన ఇక్కడ ఉన్న సంఘమునకు అందు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దేవుడి దంపతులకు విశ్వాసులకు నేటి దినమున స్వరక్షకుడిగా ప్రభువుని అంగీకరించి మరి బాప్తిస్మము అనుభవం ద్వారా ఆయన కుమార్తెలుగా సిద్ధపడి ఉన్నటువంటి ఈ సహోదరులకు సదా ప్రభు దీవులతోడే నడిపించగాక. ఆమేన్. ప్రియులారా వారిద్దరికి నూతన జన్మ అనుభవంలోకి వచ్చినటువంటి వారిద్దరికి కూడా ప్రభు వల్ల ప్రభు భోజనము వారికి అందిస్తారు.
సేవకులు పీటర్ అనే గారు. మీలో ఎవరైనా ఆసక్తి కలిగి మీరు కూడా కలుసుకోగలిగితే కలుసుకోవచ్చు. దయచేసి మీరు ఎవరైనా సరే సంతోషంగా మీరు కలుసుకోవచ్చు, ఈ అనుభవంలో పాలు పంచుకోవచ్చు. ఓకే. మీరు దయచేసి వచ్చిన వాళ్ళంతా కూడా స్వీట్స్ తీసుకుని వెళ్ళండి. మన జస్మిత యవనస్తురాలు అందరికీ స్వీట్స్ ఏర్పాటు చేసింది. సంతోషకరమైనటువంటి మరి ఆనవాలు. దయచేసి అందరూ తీసుకుని వెళ్ళండి. దయచేసి అందరూ కూడా త్వరగా మీరు ఎవరెవరైతే ఒకవేళ ప్రభుతో ఈ ప్రభు భోజనం దగ్గరకు వస్తారో త్వరగా సిద్ధపడి రండి. యవనస్తులు మీరైనా సరే సిద్ధపడి ఉంటే రావచ్చు, సంతోషంగా ధైర్యంగా రావచ్చు. ఇది ప్రభు వల్ల మీరు తరచుగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు నిస్సందేహంగా నిరభ్యంతరంగా ప్రభువును సమీపించవచ్చు. ఓకే. ఇది ఒకసారి ఆపి ఒకసారి రికార్డింగ్ ఆపి మళ్ళీ పోద్దాము.